హలో అండ్ నమస్తే. ఈరోజు మేము మెకనిక్స్ ఫుడ్ ట్రై చేయడానికి మకావ్లో ఉన్న రిక్షా అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. పోర్చుగీస్ మకావ్ని 400+ ఇయర్స్ రూల్ చేయడం వల్ల వాళ్ళ ఫుడ్, బిల్డింగ్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్లో అయితే అంబియన్స్ కూడా పోర్చుగీస్ స్టైల్లోనే ఉంది. మేము ఆర్డర్ చేసిన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. దీని పేరు ఆఫ్రికన్ చికెన్. ఇది ఒక పోర్చుగీస్ ఆర్ మెకనిక్స్ చికెన్ డిష్. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. అసలు మొత్తం కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. టెక్స్చర్ అయితే చాలా బాగా కుక్ అయినట్టుంది. ఇది నేను చూడలే. అసలు మనం చూడగానే ఇలాంటి టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. చాలా బాగుంది టేస్ట్, చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు ఇలాంటి చికెన్ కర్రీ అయితే ఎప్పుడు తినలేదు. కోకోనట్ వేసి చికెన్ కర్రీ చేశారనగానే మనకు ఫస్ట్ అయితే ఇండియన్ చికెన్ కర్రీ గుర్తొస్తుంది ఆర్ థాయ్ స్టైల్ చికెన్ కర్రీ. బట్ ఆఫ్రికన్ చికెన్ మాత్రం ఒక డిఫరెంట్ టేస్ట్. అసలు మకా వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి. సూపర్ ఉంది. దీని టేస్ట్ ని డిస్క్రైబ్ చేయడానికి అసలు వర్డ్సే లేవు, అంత బాగుంది. నెక్స్ట్ డిష్ వచ్చేసి పోర్చుగీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది. స్మెల్ అది, టేస్ట్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది. నాకైతే అంతేం నచ్చలేదు, ఎందుకంటే యావరేజ్. మన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం వావ్ అనేటట్టు ఏం లేదు అసలు. దీనికన్నా వేరే ఐటమ్స్ ట్రై చేయడం బెటర్. మనం ట్రై చేయబోయే నెక్స్ట్ ఐటమ్ ఫిష్ ఫిల్లెట్. బేసిక్గా బోన్లెస్ ఫిష్ని గ్రిల్ చేశారు. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు నోట్లోనే మెల్ట్ అయిపోతుంది. ఈ డిష్ మాత్రం రిపీట్ ఆర్డర్ చెప్పాల్సిందే. మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకుని తినాల్సి వచ్చేది. బట్ ఇది మాత్రం సాల్టీగా ఉంది. అంటే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సాల్ట్ ఫ్లేవర్ కి కూడా వీళ్ళు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. సాల్ట్, పెప్పర్ అండ్ గార్లిక్, అంతే. అవే సూపర్ గా సెట్ అయ్యాయి. ఈ ఫిష్ ఫిల్లెట్ పక్కన ఇలా గడ్డ ఎందుకు ఇచ్చారో మాత్రం అర్థం కాలేదు. ఇది కూడా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. గడ్డిలో అయితే అస్సలు లేదు. సూపర్ అసలు. మేము టేస్ట్ చేయబోతున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ల్యామ్ చాప్స్. ఈ ఐటమ్ మాత్రం మాకు ఎక్కడ తిన్నా నచ్చింది. బట్ ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. కట్ చేయడమే పెద్ద టాస్క్ లా ఉందిగా. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా సూపర్ ఉంది. అసలు ఈ రెస్టారెంట్ లో పోర్చుగీస్ ఫ్రైడ్ రైస్ తప్ప మిగతా అన్ని సూపర్ ఉన్నాయి. అసలు మకా వచ్చే ముందు మేమైతే మెకనిక్స్ ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ వావ్. ఫ్రైడ్ రైస్ ని ఇగ్నోర్ చేసేస్తే ఆఫ్రికన్ చికెన్, ఫిష్ ఫిల్లెట్ అండ్ ల్యామ్ చాప్స్ అద్దరిపోయాయి. అసలు మాకైతే ఏదో ఫుడ్ పారడైజ్ లో ఉన్నట్టుంది. ఇంత అద్భుతమైన ఫుడ్ తో మా డే 3 అయితే ఎండ్ చేసాం. గుడ్ మార్నింగ్. తైవాన్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి డే 4 మా లాస్ట్ డే మకావ్లో. ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కేసాం. ఈ రోజు ఆఫ్టర్నూనే తైవాన్కి ఫ్లైట్ ఉండడం వల్ల లగేజ్ మొత్తం ప్యాక్ చేసి రూమ్ చెక్అవుట్ చేసేసి కౌంటర్ దగ్గర అయితే పెట్టేసి వచ్చాం. మకావ్ ఇంత బాగుంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ 16th century బిల్డింగ్స్, కసినోస్, అడ్వెంచర్ రైడ్స్ అండ్ అమేజింగ్ ఫుడ్తో ఫుల్ సర్ప్రైజ్ చేసింది మకావ్. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ యాక్చువల్గా ఒక నైట్ మార్కెట్. నైట్ టైంలో వస్తే మాత్రం నడవడానికి కూడా అస్సలు స్పేస్ ఉండదు. బట్ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడైతే. మనుషులు కూడా చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇదంతా ఒక చిన్న చైనీస్ విలేజ్ లో ఉంది కదా. ఈ షాప్స్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. ఎందుకు వచ్చామో తెలియట్లేదు కదా. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ దిగచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. మకావ్లో ప్రతి షాప్ దగ్గర ఇలా చిన్న టెంపుల్ లా పెట్టారు. గాడ్ ఆఫ్ వెల్త్ అంట. అంటే మనకి లక్ష్మీదేవి ఎలాగో అలా మన దగ్గర ఎలా అయితే దేవుడికి దండం పెట్టుకున్నాక ఆ రోజు వర్క్ స్టార్ట్ చేస్తారో, అలాగే ఇక్కడ కూడా ఈ దేవుడిని పూజించి అగరబత్తి వెలిగించాకే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారంట ప్రతిరోజు కూడా. ఈ స్ట్రీట్ ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి ఫుల్ ఫొటోస్ అయితే క్లిక్ చేసేసుకుని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇన్స్టా అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ చూసి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. 150 years ముందు నుంచి ఈ ప్లేస్లో కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నారంట. మరి ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ అయితే ఒక కప్ తీసేసుకుని టేస్ట్ చూసేద్దాం. వీళ్ళు ప్యూర్ కోకోనట్ మిల్క్తో అయితే ఈ ఐస్ క్రీమ్ చేస్తారంట. ఒక కప్ వచ్చేసి 25 మకావ్ పటాకా. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. ప్రెజెంటేషన్ కూడా జస్ట్ మన దగ్గర దొరికే ఐస్ క్రీమ్ కప్ లానే ఉంది. టేస్ట్ చూడగానే నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఐస్ క్రీమ్ అనగానే మనం కొంచెం క్రీమీగా ఉంటుంది అనుకుంటాం కదా. సో అదైతే లేదు దీనిలో. అలాగే షుగర్ కూడా చాలా తక్కువ వేశారు. ఫస్ట్ టైం టేస్ట్ చూడగానే ఓకే అనిపించినప్పటికీ తినగా ఇంకా బెటర్గా అనిపిస్తుంది. ఐస్ క్రీమ్స్లో ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. బట్ వీళ్ళు మాత్రం ప్యూర్ కోకోనట్ మిల్క్ వాడడం వల్ల అసలు ఆ క్రీమీనెస్ లేదు. మోస్ట్ హెల్దీ ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ తిన్నాక బస్ ఎక్కి హోటల్ దగ్గరలో ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాం. బస్ స్టాప్ నుంచి రూమ్కి నడిచే దారిలో రిక్షా కనిపించింది. కాస్ట్ ఎంత ఉందో చూద్దామంటే ఇతను ఒక మెనూ కార్డ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసెస్ అన్ని తిప్పుతారంట రిక్షాలో. కాకపోతే కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 1 hourకి 350 మకావ్ పటాకా అంట. అంటే 3645 రూపీస్. 3000 చల్ డబ్బులేమని చెట్లగాస్తున్నాయనే
3000 విలువ తెలుసా నీకు? 30 బియర్లు. నాకైతే షాక్లో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ చాలా మంది అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కంట్రీస్లో ఇలా రిక్షాలు ఉండవు కదా. అందుకే రిక్షా వాళ్ళు ఇచ్చిన షాక్ తట్టుకోలేక డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి మా లగేజ్ అయితే తెచ్చేసుకున్నాం. ఇంకా మకావ్ ట్రిప్ అయితే అయిపోయినట్టే. అసలు 4 days 3 nights ట్రిప్ ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. హోటల్ నుంచి మకావ్ ఎయిర్పోర్ట్కి క్యాబ్లో వెళ్ళడానికి మాకైతే 110 మకావ్ పటాకా పడింది. ఒక 15-20 minutesలో అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఫైనల్గా మా మకావ్ టూర్ అయితే అయిపోయింది అండ్ మేము తైవాన్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ 3 o'clockకి మా ఫ్లైట్ అయితే ఉంది, బట్ ఇప్పుడు 1 అవుతుంది కాబట్టి కొంచెం ఎయిర్పోర్ట్లో అలా తిరిగేసి అప్పుడు ఫ్లైట్ ఎక్కేయాలి. ఇంకా ఈ 4 days ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు అసలు. తిరుగుతూనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాం, అలా అయిపోయింది. రిటర్న్ వెళ్ళడానికి కూడా తైవాన్ బడ్జెట్ ఎయిర్లైన్స్ అయిన టైగర్ ఎయిరే బుక్ చేసుకున్నాం. ఇంకో 1.5 hourలో మేమైతే తైవాన్లో ఉంటాం. మీరు మాత్రం ఈ వీడియో ఎలా అనిపించింది, నెక్స్ట్ ఇంకే ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు తైవాన్లో అనేది మాకు కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మకావ్ టూర్ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అలాగే కొరియాకి 7 day టూర్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో చూసేయండి. అదే థాయిలాండ్కి 7 day టూర్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే రైట్ సైడ్లో ఉన్న వీడియో చూసేయండి.